పురాణం 12వ అధ్యాయం నదీ స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి వద్ద నుండి అనేక పుణ్యపురుషుల చరిత్రలను మాఘమాస స్నాన మహిమను విన్న దిలీప మహారాజు, మహర్షి, మీ దయ వలన తెలియని విషయములెన్నింటినో తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మహర్షి, ఈ మాఘమాసమందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించిన ఎంత పుణ్యఫలము సిద్ధించునో తెలియజేయమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఇట్లు వివరించుచున్నారు. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో నదీ స్నానము చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగాజలం అంతటి పవిత్రతను కలిగి ఉండును. కావున మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన సర్వ పాపములు నశించును, ఎనలేని పుణ్యము కలుగును. ఇక గంగానది యొక్క విశిష్టతను తెలియని వారుండరు. గంగానది స్నానము మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యదాయకమైన, పాపములను హరింపజేయును. అత్యంత ప్రవాహ వేగము గల గంగా నదిలో స్నానము చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు. దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు, మహాతపస్యాలు అందరూ గంగా నది తీరముననే తమ ఆవాసనలను ఏర్పరచుకున్నారు. జీవనది అయిన గంగా నది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికాది వృక్ష సముదాయములతో మమేకమైన ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది. దీర్ఘరోగాలతో బాధపడుచున్నవారు సైతం గంగా నదిలో స్నానం చేసి పునీతులయ్యారు. పరమేశ్వరుని జటాజూటము నుండి జాలువారుతున్న గంగా నది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతలందరిచే కొనియాడబడుతున్నది. మిక్కిలి పవిత్రమైన గంగా నదిని గురించి తెలియని వారుండరు. మాఘమాసమందు గంగా నదిలో స్నానం చేసినచో విశేష పుణ్యఫలము లభించును. వారి పాపములన్నీ హరించుకుపోయి విష్ణు సాయుధ్యమును పొందగలరు. గంగా నది స్నాన ఫల మహిమ ఇంతింతని చెప్పుటకు శక్యము కాదు. బొందిలో కైలాసమునకు పోవు పరమేశ్వరుని వీక్షించగల మహాత్యము ఈ గంగా నది స్నాన ఫలము వలన కలుగును. కావున ముక్తిని పొందగోరు వారు మాఘమాసమందు గంగా నదిలో స్నానమాచరించవలెను. జీవితంలో ఒక్కసారైనా గంగా నదీ స్నానము చేసినచో విశేష పుణ్యమును పొందగలరు. ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింపనలవి కానిది. ఇది గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం. మాఘమాసమందు త్రివేణి సంగమంలో స్నానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమములు చేసినచో వారు నేరుగా విష్ణు సాయుధ్యమును చేరుదురనుటలో సందేహము లేదు. ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది. గంగానది సముద్రంలో కలిసే చోట ఇదే. ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించినచో 7 జన్మముల పాపములు హరించుకుపోవును. మాఘమాసమందు త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి వ్రత పూజలు, దాన ధర్మాది కార్యములు చేసి విష్ణు దేవాలయములు, శివాలయములు, ప్రసిద్ధి దేవాలయములు ఇత్యాదులను దర్శించినచో విశేష పుణ్యఫలము లభించును. మరో జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమును శాశ్వత స్థానమును పొందగలరు. కావున ప్రతివారు మాఘమాసమందు త్రివేణి సంగమందు స్నానమాచరించి ముక్తిని పొందండి. గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రం. దీనికి గౌతమి నది అనే పేరు కూడా కలదు. ఇది పడమటి కనుమలకు దగ్గరలో ఉన్న నాసికా త్రయంబకం అనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది. గౌతమ మహర్షి తన గోహత్య దోషమును నివృత్తి చేసుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సును చేశాడు. ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్య ప్రదేశము మీదుగా గోదావరిని ప్రవహింపజేసి ఆ ప్రదేశమంతటిని పవిత్ర పుణ్య ప్రదేశమయ్యేటట్లు చేశాడు. కావున మాఘమాసంలో గోదావరి నదీ స్నానం అత్యంత శ్రేయోదాయకం, పవిత్రం, పుణ్యప్రదం, సర్వ పాపమును హరింపజేయును, ఇహపర సౌఖ్యములు సిద్ధించును. ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలియుటచే దీనిని సప్త గోదావరి అని కూడా అందురు.
ఇవన్నీ అరణ్య ప్రదేశం గుండా ప్రవహించి వచ్చుటచే గోదావరి నదీ స్నానము కూడా సకల రోగములను హరించును. ప్రతి సంవత్సరం వరద గోదావరిలోను మాఘమాసమందు ఈ నదిలో స్నానం చేసినచో ఆరోగ్య ఐశ్వర్యములు ప్రాప్తించును. ఇంకను పరంతప మరియు ప్రభాసం అనేక క్షేత్రములు మిగుల ప్రసిద్ధికెక్కాయి. పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారంలో వెలసి ఉన్నాడు. ప్రభాస క్షేత్రమందు స్నానము చేసినచో బ్రహ్మహత్యాపాతకములు కూడా హరించుకుపోతాయని ప్రతీతి. దీనికి నిదర్శనగా ఈ క్రింది వృత్తాంతము చేయబడింది. ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికలమందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకును 5 తల్లుండేవి. అందుచేతనే వారిద్దరిని పంచముఖేశ్వరుడనియు పంచముఖ బ్రహ్మయ్యనియు పేరుతో పిలుస్తారు. ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకును వాగ్యుద్ధం జరిగింది. నాకు 5 తలలున్నాయి కావున నేనే గొప్పవాణ్ణి అని గొప్ప అని శంకరుడును వాదించి కొనసాగారు. అది చిలికి గాలివాన వలె పరిణమించి ఇద్దరు ఘోర యుద్ధానికి దిగారు. శంకరుడు కోపాన్ని అణుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికేశాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మయ్య అయినాడు. కానీ శివునికి మాత్రం బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. బ్రహ్మహత్యా దోషం అంటుకున్న శివుడు భయపడి ఈ దోషం ఎట్లు నివారణ అవుతుందోనని బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకములు తిరగసాగాడు. అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎగిరిపోయి కపాలం అంటే పుర్రెగా మారిపోయింది. శివుణ్ణి ఆదరించటానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు. శివుడు అత్యంత తేజోమయి సౌందర్యవంతుడు, మిక్కిలి అందగాడు. అతని ముగ్ధ మోహన రూపమును చూసి చలించని స్త్రీలుండరంటులే సందేహము లేదు. భూలోకంలో భిక్షాందేహి అంటూ శివుడట్లు భిక్షాటన చేస్తుండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమరిచిపోయేవారు. తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని వెంటపడటం వలన మునీశ్వరులకు తపస్యాలకు కోపం వచ్చింది. తమ భార్యలందరూ శివుని వెంటపోవటం సహించలేకపోయారు. వారి కోపం తారాస్థాయికి చేరింది. వెంటనే ఎవడీ భిక్షకుడు తమ భార్యలను సహితం వశపరుచుకొను, ఈతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. అంతే, భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగం కింద పడిపోయింది. అసలే బ్రహ్మహత్యా దోషంతో కుమిలిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు. శివుడు లింగాకారంలో ఐక్యమవటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశింపసాగింది. అమిత తేజవంతముగా ప్రకాశించుతున్న ఆ లింగమును దాని భయంకర తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణువులు ఏతంచి ఓంకారేశ్వరుని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకొని వచ్చి స్నానాది దాన ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టిరి. భూలోకమందు భక్తులందరూ లింగాకారమందే ఐక్యమై ఉన్న శివుణ్ణి పూజించి కైలాస ప్రాప్తి నొందసాగారు. శివుడంతటి వాడే తన బ్రహ్మహత్యా పాతకమును బాపుకొనుటకు ప్రయాగ క్షేత్రముందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది సకృత్యములు నిర్వర్తించాడు. కావున ప్రయాగ క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైంది. ఇక్కడి త్రివేణి సంగమందు స్నానమాచరించినచో సర్వ పాపములు హరించుకుపోవుననుటకు పై వృత్తాంతమే నిదర్శనము. మాఘపురాణం 12వ అధ్యాయం సమాప్తం.